ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఇంటెన్షన్ కూడా మనం ఒకసారి ఎడిటోరియల్ పార్ట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఆయన అన్నది విద్యార్థుల్ని కాదు, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, నైపుణ్యం లేదు, ఫ్యాకల్టీ సరైన వాళ్ళు లేరు, వీటిల్లో చదివి ఇలాంటి డిగ్రీ పట్టుకుని బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు కదా అని ఆవేదన. పైగా నేను ఎడ్యుకేషన్ నా దగ్గరే పెట్టుకున్నాను, నా శాఖని ఇష్టం వచ్చిన నన్ను తిట్టుకుంటూ ఉంటారు జనాలు, ఈ నైపుణ్యం పెంచేందుకే నేను ప్రయత్నాలు చేస్తున్నాను అనేది రేవంత్ రెడ్డి అన్నమాట. అయితే ఇది క్రిమినల్ వేస్ట్ అన్న పదం అంటే పిల్లల్ని స్టూడెంట్స్ని చెత్తతో పోలుస్తావా అనే మీనింగ్ కూడా వస్తుంది, కానీ దాని మీనింగ్ అది కాదు. నేను అందుకని స్టార్టింగ్లో దాని అర్థం చెప్పాను. అంటే ఆ విద్యార్థుల టైంని, లైఫ్ని, వాళ్ళ డబ్బుల్ని, వీటన్నిటిని కూడా ఎనర్జీ లెవెల్స్ అన్ని వేస్ట్ చేశారు, దానివల్ల ఇది జరుగుతోంది అనే ఉద్దేశం చెప్పారు. కాకపోతే ఇక్కడ మీరు రైజ్ చేయాల్సిన దాంట్లో ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, మరి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అయింది కదా, ఏ విధమైన ప్రక్షాళన చేశారు? ఈ విద్యార్థుల్లో ఈ క్రిమినల్ వేస్ట్ కింద మారకుండా ఉండి వాళ్ళ బంగారాలుగా మార్చేందుకు మీరేం చేశారనేది కూడా క్వశ్చన్ కావాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు తప్ప దాని సొల్యూషన్ కూడా చెప్పుంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ప్రతి సంవత్సరం 2,20,000 మందికి పైగా బీటెక్ పట్టా పుచ్చుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. ఇంతమంది వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి? 30%. అది కూడా 30% అంటే 2 లక్షల్లో 30% అంటే ఎంతమంది? సో మిగిలిన వాళ్ళందరూ కూడా జొమాటో బాయ్లు గాను, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గాను, ఇంకో రకంగాను చివరి సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నాం. మన మీడియాలో కూడా బీటెక్ చేసి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు అంత స్కిల్ లేదు, ఎందుకు అంత వర్కౌట్ కావట్లేదు అంటే ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా అప్పటి వరకు ఉస్మానియా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే వరంగల్ యూనివర్సిటీ, ఇట్లాంటివి వాటిల్లో మాత్రమే బీటెక్ చేసిన స్టూడెంట్స్ కాస్త ఆ తర్వాత గల్లీకి ఒక ఇంజనీర్ ఎట్లా తయారయ్యాడు? ఒకప్పుడు నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అంటే నేను ఇంజనీర్ అవుతాననేవాళ్ళు, గర్వంగా పొంగిపోయేవాళ్ళు మనందరం. ఇంకొకరిని డాక్టర్ అవుతాననేవాళ్ళు, ఇంజనీరు డాక్టరు, ఈ రెండింటిని పోల్చుకునేవాళ్ళు, ఇంజనీరా డాక్టరా అని. అలాంటిది ఇప్పుడు ఇంజనీర్ అంటేనే అసలు ఎందుకు దానివల్ల ఉపయోగం, 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు ఇంజనీర్ అయితే అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఏంటంటే ఎవరో ఒకరు చదివేసిన తర్వాత లక్షల ఫీజు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది కాబట్టి రియంబర్స్మెంట్ పొందడం కోసం, దాని ద్వారా బాగుపడటం కోసం పెట్టిన కాలేజీలు బోల్డ్ అని ఉన్నాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది మనకు చదువుకున్నది, మనకు తెలుసు.